అనిరుద్ ఎక్కడ? ఫ్రెండ్ ఆసుపత్రికి వెళ్ళాడమ్మా, నీతో చెప్పని చెప్పాడు. మరి శరణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సీఎం గారు మీటింగ్ ఉంది కదా, ఏమైందమ్మా? ఏం లేదు ప్రియ, ఊరికనే అక్క నెల్లూరు చేపల పులుసు చేస్తానన్న ఒక దాని కోసం. ఇప్పుడు కలుపుకోవడం పని చేసేద్దాం సార్, మనం బాగా చేస్తాం కదా. వచ్చండి She locked. సరే చేపలు కలుపుకొస్తాం. Okay. మంచి చేపలు ఎలా ఎంచుతావో చూసి నేర్చుకో. అయ్యా. వెళ్దామా? Now she has to save him, save her. Oh my God, she is a dead weight man. పక్కలంతా ఇంకోసారి కూమింగ్ చేయండి. ఎవరు అనుమానాస్పదం కనిపించినా లోపలేసేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరై ఉంటారు జల్సి? ఇంట్లో అందరి కంటే బలమైన ఉండి తల మొదట్లేవాలి. నీ మరిది Okay. అవును, బలమైన మనకెందుకు? ఎవరిని కొడితే నువ్వు తట్టుకోలేక సస్తావు. Oh. వాడితేనే కదా దేవాన్ని. ఏమైంది? అనిరుద్ హాస్పిటల్ దగ్గర ఇంకా మంచి చేపలు దొరుకుతాయి, మనం అక్కడికి వెళ్దాం. Okay, she has to make sure everybody is safe. ఎవడి తలకాయ లేస్తే కుటుంబం అంతా కుప్పకూలిపోతుందో వాడిని వేసేస్తాడు. So what's she gonna do? What's the plan? What is she thinking? She will create some diversion here. She'll create some diversion here and then రిక్షా తీసుకొని ఇంటికి వెళ్తాం. idiot. She will create a diversion here, I think. Oh, okay. She got to know. బస్ స్టార్ట్ చేయి, ఊరు బయటకు పోనీ. ఏంది మీరు వాగుతా ఉండేది? ఎవరు మూసుకొనే పొమ్మంటే ఏం దిక్కులు చూస్తానవా? What? Oh, she's gonna break it? Oh. Okay, she's gonna kill everyone from the bus. Yes. Oh, she's out. She came. She did. వెనక్కి చూడకుండా వెళ్దాం. Okay. It didn't even happen. He was expecting it to happen. నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పలేదని వాడికి తెలుసు. ఆ భయాన్ని వాడతాడు, నీతో ఆటలు ఆడతాడు. Yes, so she has to reveal everything so that she cannot be scared every time. ఫ్యామిలీ డేంజర్ లో ఉంది. ఇప్పుడైనా నువ్వు ఎవరో చెప్తావా, దాచి పెడతావా? నన్ను వెనక్కి చూడకుండా వెళ్ళిపోమని బస్ ఎక్కి వెళ్ళిపోయింది. ఇది మామూలు చెప్పాను. నాటుకోక జ్ఞానాలకు పడదు, వలేసి పట్టాలి. నేను గురుకల పులుసు బాగా పెడతానండి, పెట్టమంటారా? What? Oh, okay. ఆ గరిట ఎందుకు వంగిందో నాకు తెలుసు. నువ్వు స్వర్ణక్క కలిసి ఏం చేస్తున్నారో నాకు తెలిసిపోయింది. మాట్లాడుతుంటే గుడ్లు అప్పకి చదువుతా మాట్లాడు. స్వర్ణ కావాలని చేయలేదండి.
వాడే కత్తి మీద పడ్డాడు. కత్తే కత్తి ఏంటి పడ్డం ఏంటి? ఎవడ కత్తే ఎవడ పడ్డా వాడేమో బయట కనిపించాడు, నేనేమో ఏకంగా ఇంటికి వచ్చేసాడు. పాపం దానికున్న కష్టాలు సరిపోనట్టు. కష్టాలు ఏం కష్టాలు? అడవులు ఎంత కష్టమో మీకు తెలుసా? అడవిలో ఏం చేస్తుంది? తూచ్, అది పాత స్వర్ణ. అయ్యో స్వర్ణ, కొత్త స్వర్ణ. ఆయన ఇదేం బాగాలేదండి, నన్ను కూర్చోబెట్టి ఇలా అడగడం. నేను పోతున్నా. ఆగు ఏ ఆగు. పాత స్వర్ణ. కొత్త స్వర్ణ. వాట్ ఇస్ దిస్? Is it Swarna? Swarna ಅನ್ಸುತ್ತೆ. ಅವಳ ಫೋಟೋ ಏನಕ್ಕೆ ಬಂತಲ್ಲಿ ಫ್ಯಾಕ್ಸ್? ಅವನ್ ಮಾಡಿಸಿದ್ದು. ಓ ಓಕೆ. ಹೂ? స్వర్ణ ఆగవే, ఈ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయానే. నీకు కావాలని చేయలేదు. ಇವನು ಕರ್ಣ ಮಾಡ್ಸಿರ್ತಾನೆ. గదిలోకి తీసుకెళ్ళి పోలీసులు నిలబడేసరికి నేనేం చేయలేదు. నువ్వు ఎవరికి చెప్పినావు, ఏం చెప్పినావు? మనసు వచ్చి రాజే, సారీ రే. నా భయం దాని గురించి కాదే, ఇప్పటికిప్పుడు ఈ నిమిషంలో కరుణ ఏం చేయబోతున్నాడు అని. ఓకే ఐ థింక్ he knows already. మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పోలీస్ రికార్డులు, ఫైళ్ళు అన్నీ చెక్ చేశాను. మీ గురించి పూర్తిగా తెలిసిన. అంతా తెలియదు అనుకుంటా. Okay, he is here. Oh no. She has to tell her cop, మాట ఇచ్చినావు కదా, tell him that he is మళ్ళీ ఎందుకు outside. వచ్చినావు? అదే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటున్నావు కదా, అసలు ఏందబ్బా ఈ ఫ్యామిలీ అని చూద్దామని వచ్చిన. అలా సగం సగం చెప్పులు చెప్తే ఎలాగండి? మొత్తం చెప్పండి కదా. అదే పైకి ఎలా ఉన్నారు? సగం సగం ఎందుకని? అక్కర్లేని విషయాలను చేయి దూరిస్తే కలిగిపోతుంది. అర్థమైందా? ಎಂತ ಅವಳ ಗಂಡನ ಇದ್ ಮಾಡ್ಕೊಂಡವ? ಇಲ್ಲ ಓಕೆ ಓಕೆ. ಇಲ್ಲಿದ್ದಾರೆ. ಅವ್ಳ ಗಂಡ ಮನೆಗ್ ಬರ್ಲಲ್ಲ, ಅದಕ್ಕೆ ಇವಳು ಹಾ. ಭಯ ಪಟ್ಕೊಂಡು ಬಂದಳೇನು? ಓ ಇವಳೆಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದಾಳ? Okay, let us see how he reacts. It's okay because she thought that if he didn't come back, she wouldn't have been. ಅವಳು ಹೇಳ್ತಾನೆ ಇರಲಿಲ್ಲ ಇದನ್ನೆಲ್ಲ. ಅವನೀಗ ಬಂದದ್ದಕ್ಕೆ ಹೇಳ್ತಾರ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ? అనేది కష్టమే. ఓ మనకు పెద్ద ప్రమాదం రాబోతుంది. ఓ ఓకే ఓకే ఓకే. మనం చేయగలం. She told him everything. సాక్ష్యం లేకుండా సాక్ష్యం ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో దిగుదామా? గుడ్ 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 గుడ్. సార్ షాద్య వాడు బతికే ఉన్నాడు సార్. ప్రూఫ్ కూడా పంపిస్తాను. ಅವನು ಸೇರಿ ಫೋಟೋ ಓಕೆ ಲಿಂಕ್ ಹಾ ಮಾಡಿ ಫೋಟೋ ಫೋಟೋ ತೆಗ್ಸಿದ್ದವಳು. ಹಾ ఆఫీస్లో చెక్ చేయండి. అన్ని అనుకున్నట్లే ಇದು జరిగింది. ಪ್ರೂಫ್ ತಲುಪುತ್ತೋ ಇಲ್ವೋ? అని కరుణ మామూలోడు కాదు. ఏదైనా తేడా అయితే ఫ్యామిలీ పైకి వస్తుంది అని నేను వెళ్ళిపోతా. అదే బెటర్. మరి ఇప్పటిదాకా మా వాళ్ళ కోసం ఎందుకు ఫైట్ చేసావు? మీ వాళ్ళేంటి, నాకు కూడా ఫ్యామిలీనే కదా. కదా మరి ఫ్యామిలీ అన్నప్పుడు వదిలేసి ఎలా పెడతావు? Okay, let us see how it unfolds. I think that plan will not succeed. The photo might not. ಅವನು ಅಷ್ಟು ಅದನ್ನ ಥಿಂಕ್ ಮಾಡಿ ನೋಡಿದನೋ ಎಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಹ. Let's see. She is scared because what if he comes during the marriage and everything goes bad? ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಈಗ ಅವನ ತಮ್ಮಂಗೆ ಏನಾದ್ರು ಮಾಡಿದ್ರೆ ಈಸ್ ಪೊಲೀಸ್. ಹಾ ಅವನ ಮನೆಯಲ್ಲೂ ಇಲ್ಲ ಈಗ, ಅಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾರೆ. ಬಂದಲ್ಲ ಮನೆಗೆ.
ನೋಡು ಅಂಗಿ ಎಲ್ಲ ಶರ್ಟ್ ಎಲ್ಲ ಹರಿದೋಗಿದೆ. ಹಾ ಅರೆಸ್ಟ್ ವಾರೆಂಟ್. Oh. Okay, he is with them right now. Okay. ಇವನಿಗೆ ಈಗ ಕನ್ಫರ್ಮ್ ಆಗತ್ತೆ, ಲಾಸ್ಟ್ ಟೈಮು ಇವಳೇ ಇದು ಮಾಡೋದು. ಕನ್ಫರ್ಮ್ ಪುಟ್ ಔಟ್. సరే అందరూ ఇదంతా ఇక్కడే మర్చిపోదాం, అంతా అయిపోయినట్టే. ಓ లేదని ಗುಡ್. ಬಟ್ ಯಾರಿಗೆ ಗೊತ್ತಾ ಅವ್ನು ಜೈಲಿಗೆ ತಗೊಂಡು ಹತ್ರೋ ಇಲ್ಲ ಅಂತ. ಹೆಂಗೆ? Oh, he'll try to kill everyone here. Oh, okay. Oh. He'll come here. ಅವನ ತಮ್ಮ ಇವಳು ಎಲ್ರಿಗೂ ಹೇಳದ್ಲಿ ಇಲ್ಲಿ ಮನೇಲಿ. ఇదంతా సరేనండి, ఇది వల్ల కదా ఇంటికి ఇంత ప్రాబ్లం వచ్చింది. దానికి ఏం చెప్తారు? రాజకీయ కక్షల్లో ఇంటి మీదికి నా వల్ల కూడా ప్రమాదాలు వచ్చాయి కదా, అప్పుడు నన్నెవరేమి అనలేదే. అయినా ఆ రోజు తనే కదా అందరినీ కాపాడినప్పుడు మన కుటుంబం అనుకున్నాం. ప్రమాదం వచ్చింది. Correct. He is defending his daughter-in-law. Good. ఇంటికందరూ మహాలక్ష్మి కానక్కర్లేదమ్మా, కాళిక కూడా దేవతే. ಹೌದು. Here he comes. లాంతర్ తీసుకురా. ఏమైంది? ఏదో జరగబోతుంది. She is trying to see what's happening there. You idiot. ఇబ్బంది పెట్టాను కదా. అనసూయ, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడదాం, ఏమనుకోవద్దు. మనం కూడా ఫ్రెండ్సేనండి. What the? Why she act like idiot? ಬಿಕಾಸ್ ಶಿ ಈಸ್ ಇಡಿಯಟ್. ಸದ್ಯ ಎಲ್ಲ ಗುಂಪಲ್ಲೇ ಬರ್ತಾ ಇದ್ರು, ಒಬ್ಬೊಬ್ಬರೇ ಹುಡ್ಕಕ್ಕೆ ಹೋಯ್ಲಿಲ್ಲ. ಅದೇ See? Oh, okay. సుతంలో గడి మనుషులు. Oh shit. Oh. ಇದು ಬೆಂಕಿ ಹಾಕ್ತಾರೆ ಅಂತಾರ. బయటకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మొదలైంది. బంధాల ఉంది. ఎవ్వరికి ఏం కాదు. ఫస్ట్ అడుగులు కిటికీలు అన్ని మూసేద్దాం. అన్నీ మూసేస్తే ఏ పక్క నుంచి వస్తున్నారో తెలియదు కదా. కిటికీలు తలుపులు అన్ని తీసేద్దాం. ఇప్పుడు అన్ని పక్కల నుంచి వచ్చేస్తారు కదా. సరే, నువ్వు చెప్పండి. నువ్వే చెప్పు. కావాలనే భయపెడుతున్నారు. మనం కంగారు పడినామనుకో, ఇంట్లో దూరి ఒక్కొక్కరి మీదకి వస్తారు. ఇదో ఆటలో ఆడతాడు. అదే కరుణ పద్ధతి. అందుకే ఏం చేసినా అందరూ కలిసే చేయాలి. అదే ఏం చేద్దాం? ఫస్ట్ కిటికీలు తలుపులు అన్నీ మూసేద్దాం. నేను చెప్పింది అదే కదా. ఈ తలుపు ఒక్కటి తప్ప. మీరందరూ జాగ్రత్త దాక్కోండి, నేను వెళ్ళే తలలు తీసుకొచ్చేస్తాను. Yes, bro, you're trying to open it without a force. Okay, bro, ಇದು ಓಪನ್ ಇದೆ ಬ್ರೋ.
ಅಂದ್ರೆ ಸೌಂಡ್ ಮಾಡಿ ಹೋದ್ರೆ ಎಲ್ರು ಎಚ್ಚರ ಆಗ್ತಾರಂತ ಸ್ನೀಕ್ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಕ್ ಹೋಗಿದ್ದು. ಮಾಯ Shoot. ಅದರಲ್ಲಿ ನಾಳೆ ಬನ್ನಿ. ಓಕೆ ಓಕೆ. అయ్యో డ్యూడ్ అయ్యో అయ్యో she has to go, that's what I'm saying. Dude, you're getting smacked by sneak attacks. ಇದು ಕಾಣು ಗುಡ್ ಕೊರಿಯೋಗ್ರಫಿ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಈಗ ನಿಮ್ಗೆ ಶೇಟ್ ಈ ಕ್ಯಾಮ್ರಾ ಶೇಕ್ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ ಇದು, ಬಿಕಾಸ್ ಕೆಲವು ಸಲ ಇಂಪರ್ಫೆಕ್ಷನ್ ಇರುತ್ತೆ ಕೊರಿಯೋಗ್ರಫಿಯಲ್ಲಿ. ಬಿಕಾಸ್ ಒಬ್ಬ ಒಳ್ಳೆ ಫೈಟರ್ ಫೈಟ್ ಮಾಡ್ತಿರೋದಲ್ಲ ಅಲ್ಲ, ಸೊ ಅದನ್ನ ಕವರ್ ಅಪ್ ಮಾಡೋಕೆ ಕ್ಯಾಮ್ರಾ ಸ್ವಲ್ಪ ಶೇಕ್ ಮಾಡ್ತಾರೆ ಹಿಂಗೆ. That's how you fight. You always hit with everything what you get. Don't look for a perfect weapon. Oh. అంటే గుడ్ గర్ల్ బ్యాడ్ పాస్ట్ టెన్స్ అన్నమాట. Good girl with the bad past. Spray, pepper spray. అన్న లేడీగా అయింది, టెన్షన్ పడండి. ఓకే ಅವ್ರ ಸೀರೆಲ್ಲ ಬಟ್ ಸ್ಯಾರಿಲಿ ನಾನು ಅದೇ ಹೇಳಕ್ ಬಂದೆ, ಸ್ಯಾರಿಲಿ she is pulling off all the moves. ಅಯ್ಯ ಓ ಹೆಂಗೆ ಕಾಲ್ ನೆಗ್ದು ಮರೆಯವಳು ಅಲ್ಲ. ಓ ಹೇಗೋ ಗನ್ಸ್ ಟ್ರೈನಿಂಗ್ ಇತ್ತಲ್ಲ ಅವಳಿಗೆ. ಮಾವ ಗನ್ ಕೊಟ್ಟದ್ ಮಾವ. ಹೌದು. ಅಡಿಲ್ಲ, ಗನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹಿಡ್ಕೊಂಡ್ಲು ಶೋಲ್ಡರ್ ಸಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ. ಅಂಡ್ ರಿಕಾಯ್ಲು ಶೋ ಮಾಡೋರು ದೇರ್ ಇಡ್ ಜಸ್ಟ್ ಸಿಲಿ ತರ ಮಾಡ್ಲಿಲ್ಲ. ಓ ಓ ಓ ಇವ್ ಬಂದಲ್ಲ ಪೊಲೀಸ್, ಎಲ್ಲಿಂದ ಬಂದೆ ಅವ? ಅಯ್ಯೋ ಅಯ್ಯಯ್ಯಯ್ಯಯ್ಯಯ್ಯ. You take care of him. Why are you scared? Oh, okay. We have a doctor in the house, so no issues. ನೆಕ್ಸ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಅವಳ ಗಂಡ.
మీరందరూ బయటికి వెళ్ళండి, త్వరగా బయలుదేరండి, మిమ్మల్ని. మరి నువ్వు మీరు ఫస్ట్ వెళ్ళండి. నిన్ను ఎలా వదిలేసేస్తా? నువ్వే చెప్పావు కదా ఏం చేసినా కలిసి చేయాలని. మీరు వెళ్ళండి, నేను మీ వెనక్కి వచ్చేస్తాను. అని అదిగో వీళ్ళందరినీ తీసుకెళ్ళిపో. ఎందుకు ముందుకేస్తున్నావు? అని నేను వెళ్ళి రాపాలి. నువ్వు వీళ్ళందరినీ వెనక నుండి తీసుకెళ్ళిపో, నేను వచ్చేస్తాను. వెళ్ళండి. I thought police will be some help, but oh no. He could have called a backup, right? Should have called the backup police and what? He came alone. The police, Sharat. Okay, I think he will get hurt. నీకోసం పోలీస్ తీసుకొచ్చానే. లోడ్ చేయడం వచ్చా. ఇన్ని సినిమాలో చూడలేదే, టక్క టక్క చేస్తా చూడు. ಅವಳಲ್ಲಿ ಮಾತ್ರ ಕ್ರೇಜಿ ಫ್ರೆಂಡ್. No, my crazy friend. She is with her through thick and thin, everything. She helped her to bury a body also. Got shot. ఒక రాక్షసిని తయారు చేసి ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀವ? ಸೀದಾ ಒಳಗೆ ಹೋಗ್ತಾನೆ. Huh? Is he running away? Uy. ಓ ತಡ್ ಗಾಡಿ ತಗೊಂಡು ಒಳಗೆ ಮಾಡ್ತಾನೆ ಇವಾಗ. Dude, you also get hurt, right? Yes, that's what. నాకు అవసరం ఆయనంతా జీపేసుకొని ఇట్లా గుద్దుకుంటా ఇంట్లోకి రావడం. మంచిగా బుద్ధిగా చెప్పిన మనకి ఫ్యామిలీలు చెత్త సెట్ కాదని. I think they will come back. Somebody, family will come back and ಇವ್ರ ಗಂಡ take him out. ಹೋಗಿ ಹೇಳ್ತಾರ ಮೇ ಬಿ ಅವನ್ ಬರ್ಬೋದು. ఏమేం చేయలేదు నీకోసం, కృతజ్ఞత లేదు. అన్ని మర్చిపోయినావా? నా పేరు పెట్టింది నేనే కదా. నీ పేరు నాదే, నువ్వు బతుకుతున్న బతుకు నాదే. నిన్ను తయారు చేసిందే లేదు. నీకు దేవుడే. Oh, yes, nice. That's good. Nice. ఇంకా మాటలు. ఏది మంచి ఏది చెడ్డో తెలియని వయసులో నన్ను పట్టుకొని నువ్వే దేవుడివి, నువ్వు చెప్పిందే వేదమని బుర్రలో తిన్నావు. ఎప్పటికీ అట్లనే ఉంటావా? ఎప్పుడొకప్పుడు తెలుసుకుంటావు కదా నువ్వు దేవుడివి కాదు, తెలియకుండా లోపలికి తినేసే రాక్షసుడివి. ఆ నిజం తెలిసిన రోజే జాతి చనిపోయింది. కానీ ఒక తప్పు చేసిన జైలు కాదు, పైకి పంపించాల్సింది. Correct. Oy. నిన్ను కూడా తీసుకొని పోతా. Oy. Oh no. కరెక్ట్ గా దిగింది. ఇంకా కష్టం చేసి కానీ నీ బతుకు చూడు, నువ్వు చెప్పిన లెక్కే నేను చెప్పనా? నేను పోయినాక బాధపడేవారు ఉన్నారు.
తలుచుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు పోతే దరిద్రం పోయిందని ఎంతో మంది పండుగ చేసుకుంటారు. 5 నిమిషాలు కళ్ళు మూసుకో, మెడిటేషన్ చేసుకో, నీకే అర్థం అవుతుంది. పోతా నువ్వు సచ్చేది చూసి వాళ్ళ పోతా. I think they'll come and take her to the hospital suddenly. So he can't even see that also. He died. Oh, okay. You couldn't even see it. He died. I thought they will come and take her. Okay. They did. అలవాటు పడ్డావా అత్తగారుల ఇంటికి? నేను కాదు, వాళ్ళే నాకు అలవాటు పడ్డారు. అత్తయ్య See? మంగళం పాడమ్మా. నేను పాడినా అండి, నేను చేసుకున్నాను. సర్వ మంగళ మాంగళ్యే ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಸೇ. ನೀವೆಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಬರೋ ಕಾರ್ಡ್ ಹಿಯರ್. ಓಕೆ ಗೈಸ್, ಮೂವಿ ಮುಗೀತು. ಸೊ ಲೆಟ್ಸ್ ಬಿ ಆನೆಸ್ಟ್. ಓಕೆ, ಫಸ್ಟ್ ಗುಡ್ ಥಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಲೆಟ್ಸ್ ಟಾಕ್ ಅಬೌಟ್ ಗುಡ್ ಥಿಂಗ್ಸ್ ಆ್ಯಂಡ್ ಬ್ಯಾಡ್ ಥಿಂಗ್ಸ್. ಸೊ ಆ್ಯಕ್ಚುಲಿ ನನಗೆ ಮೂವಿ ಅಂದ್ರೆ ಓವರ್ ದ ಟಾಪ್ ನಾಚ್ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತೇಳಿ ಅಲ್ಲ, ಬಟ್ ಒನ್ ಟೈಮ್ ವಾಚಬಲ್. ಇಟ್ ವಾಸ್ ಗುಡ್ ಬಿಕಾಸ್ ನಿಮ್ದು ಟಿಪಿಕಲ್ ಮೂವಿ ಥರ ಅಲ್ಲ ಇದು. ಈಗ ಟಿಪಿಕಲ್ ಮೂವಿ ಅಂದರೆ ಹೀರೋ ಹೀರೋಯಿನ್ ಅಥವಾ ಒಂದು ಆ್ಯಕ್ಷನ್ ಸೀನ್ಸ್ ಆ ಥರ ಅಲ್ಲ. ಸೊ ಇದರಲ್ಲಿ ಸಮಂತ ಬಂದ್ಬಿಟ್ಟು ಲೀಡ್ ಆ್ಯಕ್ಟ್ರೆಸ್, ಲೀಡ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಆ್ಯಂಡ್ ಅವಳದ್ದು ಬ್ಯಾಕ್ ಸ್ಟೋರಿ, ಅದು ಕನೆಕ್ಷನ್ ಚೆನ್ನಾಗಿತ್ತು ಆ್ಯಕ್ಚುಲಿ. ಸ್ಟಾರ್ಟ್ ಆದ ಹೆಂಗಂದ್ರೆ ಅವಳು ಫಸ್ಟ್ ಇವ್ರ ಮದುವೆ ಆಗಿ ಬರ್ತಾಳೆ, ಟ್ರೈಂಗ್ ಟು ಫಿಟ್ ಇನ್, ಬಟ್ ಹರ್ ಪಾಸ್ಟ್ ಕಮ್ಸ್ ಬ್ಯಾಕ್ ಟು ಹರ್ ಟು ಹಾರ್ಮ್ ಹರ್ ಆ್ಯಂಡ್ ಹರ್ ಫ್ಯಾಮಿಲಿ. ಸೊ ರೈಟಿಂಗ್ ಚೆನ್ನಾಗಿದೆ, ಆದರೆ ಸ್ಟೋರಿ ಕತೆ ಬೇಸ್. ಸೊ ಆ್ಯಂಡ್ ಆ್ಯಕ್ಷನ್ ಸೀನ್ಸು ಅಷ್ಟೇ, ಆ್ಯಕ್ಷನ್ ಸೀನ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಅವಳು ಸ್ಯಾರಿಲೆಲ್ಲ ಫೈಟ್ ಮಾಡಬೇಕಿತ್ತು. ಶಿ ಹ್ಯಾಡ್ ಟು ಎಕ್ಸಿಕ್ಯೂಟ್ ಆ್ಯಕ್ಷನ್ ಸೀನ್ಸ್ ವಿತ್ ದ ಸ್ಯಾರಿ. ಸೊ ಅದೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾಳೆ. ಆ್ಯಂಡ್ ಆ್ಯಕ್ಷನ್ ಸೀಕ್ವೆನ್ಸ್ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಆ್ಯಂಡ್ ಬಟ್ ಒನ್ ಥಿಂಗ್ ನನಗೆ ಏನನ್ಸಿದೆ ಅಂದರೆ, ಕ್ಯಾರೆಕ್ಟರ್ಗಳು ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಆಗಲಿಲ್ಲ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ 2 ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಆರ್ ಮೇನ್ ಹಿಯರ್. ಒಂದು ಗುಲ್ಶನ್ ದೇವಾಯದ್ ಕರುಣ, ಆಮೇಲೆ ಮತ್ತೊಂದು ಸಮಂತ, ಝಾನ್ಸಿ ಅಲಿಯಾಸ್ ಸ್ವರ್ಣ. ಸೊ ಇದ್ರ ಎರಡು ಏನು ಗೊತ್ತಾ, ಇದು ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಆಗಬೇಕಿತ್ತು. ಅಂದರೆ ನಮ್ಮನ್ನ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಲಿಲ್ಲ, ನಮ್ಮ ಎಮೋಷನ್ ಅದ್ರ ಮೇಲೆ ಜಾಸ್ತಿ ಇನ್ವೆಸ್ಟ್ ಆಗಲಿಲ್ಲ, ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ಫಾರ್ ಮೀ. ನಿನಗೆ ಹೆಂಗೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಇನ್ವೆಸ್ಟ್ ಆಗೋ ಥರ ಇದ್ದಿದ್ರೆ ಇನ್ನೂ ಕೂಡ ಐ ಥಿಂಕ್ ದ ಮೂವಿ ವುಡ್ ಬಿಕಮ್ ಬೆಟರ್. ಓಕೆನಾ? ಸೊ ಜಾನ್ಸಿದ ಮೋಟಿವ್, ಅವಳದ್ದು ಪಾಸ್ಟ್ ಇದೆಯಲ್ಲ, ಅದು ಸ್ಯಾಡ್ ಪಾಸ್ಟ್ ತೋರ್ಸಿದ್ರೆ ಅವಳದ್ದು, ಯಾಕೆ ಅವಳು ಹಂಗಾದ್ಲು ಏನು ಅಂತೇಳಿ. ಬಟ್ ಅದ್ರ ಮೇಲೆ ಆ ಎಮೋಷನ್ ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಬರಲಿಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ ನನಗೆ. ಸೊ ಗುಲ್ಶನ್ ದೇವ ಎಂದು ಅಷ್ಟೇನೆ, ನನಗೆ ಇವನ್ ವಿಲನ್ ಗುರು ಸರಿ ಇಲ್ಲ, ನಟೋರಿಯಸ್ ಆ ಥರದ್ದೇನೂ ಬರಲಿಲ್ಲ. ಲೈಕ್ ಪ್ಲೇನ್ ಅನ್ಸ್ತು ಅಷ್ಟೇ, ಸ್ವಲ್ಪ ಬ್ಲ್ಯಾಂಡ್ ಅನ್ಸ್ತು. ಬಟ್ ಮೂವಿ ಇಸ್ ಗುಡ್. ಯುನೀಕ್ ಸ್ಟೋರಿ, ಯುನೀಕ್ ಅಪ್ರೋಚ್, ಯುನೀಕ್ ಸಬ್ಜೆಕ್ಟ್, ಅದನ್ನ ಎಕ್ಸಿಕ್ಯೂಟ್ ಮಾಡೋ ರೀತಿನೂ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಬಟ್ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲೋ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡೋ ಥರ ಬಂದಿದ್ರೆ ಇಟ್ ವುಡ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಬೆಟರ್. ಸೊ ನಿಂಗೆ ಅಂತ ಅನಿಸ್ತು? ನನಗೂ ಸೇಮ್. ಲೈಕ್ ಮೂವಿ ಫುಲ್ ಫಾಸ್ಟ್ ಫೇಸ್ ಆಯಿತು. ಸೊ ಎಂತಾಯ್ತು, ಎಲ್ಲ ಟಕ 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 ತೋರಿಸ್ತಾ ಹೋರು. ಸೊ ಇಟ್ಸ್ ಲೈಕ್ ಪೇಜ್ ಫ್ಲಿಪ್ ಮಾಡೋ ಥರ ಸ್ಪೀಡ್ ಇದ್ದಿತ್ತು. ಬುಕ್ ಪೇಜ್. ಸೊ ಕನೆಕ್ಷನ್ ಅಷ್ಟು ಬರಲಿಲ್ಲ. ಬಟ್ ಕಾಮಿಡಿ ವೈಸ್ ಓಕೆ, ಶಿ ಪುಲ್ಡ್ ಕಾಮಿಡಿ ಬೆಟರ್. ಮತ್ತು ಆ್ಯಕ್ಷನ್ ಸೀನ್ಸ್ ಅಷ್ಟೇ, ಅವಳು ಚಂದ ಆ್ಯಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಮಾಡಿದ್ದಾಳೆ. ಸಾರಿ ಇಲ್ಲದೆಲ್ಲ ಫೈಟಿಂಗ್ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಮಾಡಿದ್ದಾಳೆ. ಮಾಡೋದು ಕಷ್ಟ. ಹೌದು. ಅದಾದ್ಮೇಲೆ ತುಂಬ ಜನ, ಇಟ್ಸ್ ಅ ಜಾಯಿಂಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಸ್ಟೋರಿ, ಅದರಿಂದ ತುಂಬ ಜನ ಇದ್ದಿದ್ರು. ಸೊ ಇಟ್ಸ್ ಲೈಕ್ ಎವ್ರಿ ಒನ್ ಇಸ್ ದೇರ್ ಬಟ್ ಎವ್ರಿ ಒನ್ ಈಸ್ ಲಾಸ್ಟ್ ಇನ್ ದಟ್, ಆ ಥರ ಫೀಲ್ ಆಗ್ತಾ ಇದ್ದಿತ್ತು. ಅದು ಬಿಟ್ಟರೆ ಅದೇ ಕನೆಕ್ಷನ್ ಒಂದು ಮಿಸ್ಸಿಂಗ್ ಅಂಬುದು ಬಿಟ್ಟರೆ ಮೂವಿ ಆಸ್ ಎ ಆ್ಯಕ್ಷನ್ ಪ್ಯಾಕ್ ಈಸ್ ಫೈನ್. ಅವಳ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಸ್ಟೋರಿನೂ ಸಹ ಇದು ಫಾಸ್ಟ್ ಹೋಯ್ತು. ಆಮೇಲೆ ಇವರಿಬ್ರು
ಬಂದೋದ್ರಿಂದ ತೋರ್ಸೋದ್ರಿಂದ ಇವ್ರ ಮನೆಯಿಂದ ಅಂದ್ರೆ ಅವನು ದಿಗಂತ್ ಇವಳಿಗೋಸ್ಕರ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋದಲ್ಲ, ಆ ಸೀನಿಂದ ತೋರಿಸಿ ಅದಾದ್ಮೇಲೆ ಆಫ್ಟರ್ 3 years ಅಂತ ತೋರಿಸಿ ಇವ್ರು ರಿಟರ್ನ್ ಬಪ್ಪು ತೋರಿಸಿರ್ ಅಲ್ಲೂ ಒಂದು ಕನೆಕ್ಷನ್ ಬಿಲ್ಡ್ ಆಗ್ತಿದ್ದಿತ್ತು. ಬಟ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ನನ್ನ ಪ್ರಕಾರ ಅದು ಯೂಸ್ ಇರಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ. ಬಿಕಾಸ್ ಇವಳು ಬಂದು ಇವಳಿಗೋಸ್ಕರ ಅವ್ನ ಮನೆ ಬಿಟ್ಟು ಅದೆಲ್ಲ ತೋರಿಸಿದ್ರೆ ಅದೆಲ್ಲ ನೆಸೆಸಿಟಿ ಇರಲಿಲ್ಲ, ಮತ್ತು ಅದೇನು ಜಾಸ್ತಿ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಆಗ್ತಿಲ್ಲ ನನ್ನ ಪ್ರಕಾರ. ಸೊ ಇದು ಕರೆಕ್ಟ್, ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಇದ್ದಿತ್ತು. ಆಕ್ಚುಲಿ ನೀವು ಮೂವಿ ನೋಡೋಕೋರೆ ಎಲ್ಲೂ ಬೋರಿಂಗ್ ಇಲ್ಲ, ಲ್ಯಾಗ್ ಇಲ್ಲ, ಓಕೆನಾ. ಅದು ಸ್ವಲ್ಪ ಫಾಸ್ಟ್ ಪೇಸ್ಡ್ ಆಗಿರ್ಬೋದು, ಬಟ್ ಒಂದೇ ಲೆಕ್ಕ ಹೋಯ್ತು ಮೂವಿ. ಎಲ್ಲೂ ಬೋರ್ ಆಗೋದು, ಲ್ಯಾಗ್ ಆಗೋದು ಆಗ್ಲಿಲ್ಲ, ಅನ್ನೆಸೆಸರಿ ಆಗ್ಲಿಲ್ಲ. ಮೂವಿ ಚೆನ್ನಾಗಿದೆ, ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತಲ್ಲ, ಬಟ್ ಒಂದಂದ್ರೆ ಎಮೋಷನಲ್ ನಮ್ದು ಎಂತ ಆಗ್ಬೇಕಲ್ಲ, ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಆಯ್ಕಲ್ಲ ಒಂದು ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮೇಲೆ, ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಆಯ್ಕಲ್ಲ, ಅದೊಂದು ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಆಗ್ಲಿಲ್ಲ ಅಷ್ಟೇ. ವಿ ಕುಡ್ as an audience we could not grow the attachment on that particular two characters, Gulshan Devai and Samantha's character, Jansi or Swarna. Apart from that, movie was good. Movie was not laggy, not boring. It was good. Comedy scenes are not forced comedy. Situational comedies are good. But for example, I take which movie should I take? On top of my head, I have only one movie right now, that is KGF. If you see in KGF 1, you build some attachment to the Rocky character, the growth and how he goes, how he tries to kill Garuda and all. You invest emotionally, investment ಮಾಡಿ ಬಿಡ್ತೇನೆ ಆಯ್ತಾ. ಬಟ್ ಆ ಥರದಿಲ್ಲ, ಆಗಲಿಲ್ಲ ಅಂದರೆ ಆರ್ಗ್ಯಾನಿಕಲಿ ಆಗಲಿಲ್ಲ ಇಲ್ಲಿ ಈ ಮೂವಿಯಲ್ಲಿ. ಬಟ್ ಅಪಾರ್ಟ್ ಫ್ರಮ್ ದಟ್, ಮೂವಿ ವಾಸ್ ಗುಡ್, one time watchable and good entertainment. Okay guys, this was our reaction. If you liked our reaction, please subscribe to the channel. Until the next video, bye bye. Take care everyone.